కేర్ ఆఫ్ కంచర్పల్లి మూవీ తర్వాత వెంకటేష్ మహా ఒరిజినల్ ఐడియాతో వచ్చిన రావ్ బహదూర్ సినిమా చూసి ఇప్పుడే వచ్చాను. ఆ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈ జోనర్ ఏదో మ్యాజికల్ రియలిజం అంటారంట. తెలుగులో ఇది కొత్త అటెంప్ట్. మనం చిన్నప్పుడు విన్న అనుమానం పెనుభూతం అనే సామెత చుట్టూనే ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్రేమింగ్ నిజంగా మనం ఆ టైంలోనే పక్కన కూర్చొని చూస్తున్నట్టు ఉంటుంది. సత్యదేవ్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది అనాల్సిందే. సత్యదేవ్ తో పాటు అతనికి చిన్న కొడుకుగా చేసిన అబ్బాయి, తన ఫ్రెండ్, పని మనిషి, హీరోయిన్ వీళ్ళందరూ కూడా చాలా యాప్ట్ గా సెట్ అయ్యారని అనిపించింది. నేను మూవీ స్పాయిలర్స్ అయితే చెప్పలేను గానీ ఒక సీన్ లో హీరోని ఇలా పెట్టి కోర్స్ చేస్తుంది. ఆ సీన్ మాత్రం హీరోయిన్ యాక్టింగ్ కి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీయే కానీ డైరెక్టర్ అండర్ కరెంట్ గా ఒక మనిషికి అహంకారం, గర్వం ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుందని చాలా బాగా డిస్కస్ చేశారు. సోషల్ పాయింట్ ఉంటుంది కానీ అది సినిమా ఎండింగ్ వరకు మనకైతే అర్థం కాదు. మూవీలో కండిషనింగ్ మీద ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఇంకా సిచ్యువేషన్ చాలా చాలా బాగుంటాయి. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు సినిమా క్లైమాక్స్ కి నేను మోస్ట్ ఎక్సైటింగ్ గా ఫీల్ అయినబ్బా. అది మీరు చూస్తే గానీ అర్థం కాదు. సినిమా అయిపోయాక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇవన్నీ ఎందుకు జరిగాయిరా బాబు అని మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. సెటప్ పే ఆఫ్స్ చాలా బాగా పడ్డాయి. ఈ సినిమాకి పిల్లర్ వెంకటేష్ మహా, సినిమాలో పిల్లర్ వెంకటేష్ మహా. అది ఎందుకో మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అనుమానం ఏం పెట్టుకోవద్దు. సినిమా తప్పకుండా నచ్చుతది.